అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా మంచి రోజు. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం. మీరు నివారించడానికి మీరు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఆదాయాల పెరుగుదల కోసం ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్ర యంత్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మేలు కలుగుతుంది. ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి. ఇతరుల సహాయం తీసుకోవాలి. తీవ్ర కోప వివాదాలకు తగ్గులకు దారితీస్తుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ పరిస్థితుల్లో మీ వైవాహిక జీవితం గతంలో కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రేమికులకు ఓర్పు, సమయస్ఫూర్తి బాగా అవసరమవుతుంది. మీ కుటుంబానికి మీరు ఇక అవసరం ఉన్నటువంటి విషయాలలో చాలా మంచి సాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీకు చాలా ప్రేమ అనేది లభిస్తుంది. మీరు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి రోజు. కీళ్ళ నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముందడుగు వేస్తారు. చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణుల సహాయక రుగ్మతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితికి గందరగోళం ఉంటుంది. వాణిజ్య వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఎరుపు రంగు దుస్తులను దానం ఇచ్చటం మేలుకో. మీరు మీ యొక్క ఒక నిర్దిష్ట వ్యక్తిని కలవడానికి అవకాశం అనేది పొందొచ్చు. మీ ఒత్తిడి కారణంగా మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి నొప్పి తొలగించబడుతుంది. మీరు మంచి అనుభూతిని చెందుతారు. ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పరిస్థితులు మరియు అదృష్ట మద్దతు అనేది లభిస్తుంది. పని సంబంధిత ఆలోచనలు మారడం ప్రారంభమవుతాయి. మీ కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం అనేది అందుతుంది. మరియు ఈరోజు రాబడి మీకు ఊహించినంత ఉన్నా కూడా మీకు సంతృప్తి అనేది ఉండదు. యువత తరగతి కార్యకలాపాల్లో సమయాన్ని వృధా చేయకండి. మనసు ప్రకారం ఈరోజు మీరు కొన్ని విషయాలను అందుకుంటారు. ఈరోజు మీరు మరి ఆసుపత్రులను సందర్శించి మరి ఈరోజు ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో వారికి మీకు తగిన సహాయం అందించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. మీ అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఆత్మగౌరవం మీకు ఈరోజు పెరుగుతుంది. లక్కీ సంఖ్య 67. లక్కీ కలర్ పసుపు. పరిహారంలో చూసినట్లయితే ఈరోజు మీరు పరిహారం కొరకు చక్కగా రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు మీ బ్రాహ్మణులకు మీరు అన్నదానం చేయటం ద్వారా మేలు కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.